నేను కాల్ చేసింది దానికి కాదు. రేపు మార్నింగ్ 11 o'clockకి యుఎస్ కాన్సులేట్ లో వీసా స్లాట్ దొరికింది. ఓ ఇస్ ఇట్? యా, నెక్స్ట్ వీక్ యు హావ్ టు బి ఇన్ అమెరికా. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఇదిరా గోవర్ధన్ గారి టాలెంట్ అంటే. ఆ పిల్లకు కూడా తెలుసు తను చేసిన తప్పని. అందుకే వాళ్ళ నాన్నతో చెప్పలేదు. చెప్తే నాకంటే గట్టి కొడతాడు. ఇప్పుడు చూపిస్తాను. మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తా. ఆ తర్వాత ఇండియాకి వచ్చి సొంత కంపెనీని పెట్టుకుంటా. ఫ్యామిలీ స్టాండర్డ్స్ మార్చేయాలరా. భయపడాలి ఎవరైనా చులకనగా మాట్లాడాలంటే. జాగ్రత్త. ఓకే ఓకే, అందరికీ తీసుకొస్తాను, ప్రామిస్. ఆల్ ది బెస్ట్ రా. టేక్ కేర్. బాయ్ రా. Excuse me. Please come here, ma'am. Your boarding pass, ma'am. Thank you. Happy journey. థ్యాంక్ యూ. రమేష్ గారు. తమ్ముడు రీచ్ అయ్యావా? రీచ్ అయ్యానులేండి. సో నైస్. ఏంటి అమ్మాయి ఇంటికాడ ఉంది? అమ్మాయి తను కూడా వస్తుందా నాతో పాటు? ఎవరు? మా ఇందు మేడమ్మా. తను నీతో రావడం ఏంటి బ్రదర్? నువ్వు తనతో వెళ్తున్నావు. మేడం ఈ కంపెనీ CEO. ఓ కలిసారా? హ్యాపీ జర్నీ తమ్ముడు. ఏంటండి హ్యాపీ? ఎవరికి హ్యాపీ? సర్లేండి, వస్తే వచ్చింది కానీ ఈ పక్క సీట్లు వేయడాలు, ఈ బెల్ట్ కామెడీలు, లేనిపోని కెమిస్ట్రీలు క్రియేట్ చేయకండి ఇద్దరి మధ్యలో. అయ్యయ్యో, అంత సీనే లేదు బ్రదర్. టెన్షన్ పడకు. మేడం వెళ్ళేది ఫస్ట్ క్లాస్, నువ్వు వెళ్ళేది ఎకానమీ. పక్కన సీట్ ఎలా వస్తుంది? ఏంటి నవ్వుతున్నారేంటి? రమేష్ గారు, నేను ఈ ఫ్లైట్ ఎక్కట్లేదు, తిరిగి వచ్చేస్తున్నాను. ఉండు తమ్ముడు, ఉండు ఉండు. వద్దులేండి, ముందు ఎకానమీలో లేదులేండి, నాకు అంతా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి నీకు? ఫస్ట్ క్లాస్ కావాలి అంతే కదా? గివ్ మీ 5 minutes టైం, ఐ విల్ అప్గ్రేడ్ ఇట్. గోవర్ధన్, ఇది ఫస్ట్ క్లాస్ క్యాబిన్. ఫ్లైట్ చూసావు ఎలా ఉందో? హలో అండి. హలో. అదిరిపోయింది గోవర్ధన్. మరి ఇక్కడ నుంచి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ట్రావెల్ చేసినా ఇలాంటి ఫ్లైట్ లోనే వెళ్తున్నాం. ఇది మన రేంజ్. నానముందా బావా? చూసావా? ఏంటిది చేరనుకున్నావా? బెడ్ బెడ్. ఈ బటన్ నొక్కితే ఫుల్ బెడ్ అయిపోద్ది. హ్యాపీగా పడుకోవచ్చు. చూడు చూడు, ఎంత గొప్పడు అయిపోయావరా. ఇదేం చూసావు? ఈ ప్రాజెక్ట్ అయిపోయి ఇలాంటిది ఒక ఫ్లైట్ కొనేద్దాం. బాబాయ్ ఇందాక కూడా సేమ్ ఫ్లైట్ అంట కదా సార్. ఫోన్ మాట్లాడతాం. ఎన్నిసార్లు చెప్పాడు బాబాయ్ మీకు ఇందుని అక్కని పిలవద్దని? పిన్ని అని పిలవమన్నాడా? రైట్. మీ లైఫ్లో ఈ రోజు నుంచి పిన్ని అంటూ ఎవరు లేరు. ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయి మీకు అక్కే. బాగా చదువుకోండి, సరేనా? చిచ్చి చిచ్చి, పక్క సీట్లు వేయొద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా కావాలని వాంటెడ్లీ చేస్తున్నారు ఇవన్నీ. ప్రపంచం అంత మోసం అండి బాబు. బాబు, నీకు పెళ్ళయిందా? ఎక్స్పెక్ట్ చేశానంటీ. మీ నోట్ నుంచి ఇంకా క్వశ్చన్ రావట్లేదేంటా అని. మీరేనే కాదు, నన్ను చూసిన 5 నిమిషాలకే ప్రతి ఒక్కరు ఇదే అడుగుతుంటారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీకు పెళ్ళిడికి వచ్చిన కూతురు, మీ సర్కిల్లో పెళ్ళికున్న అమ్మాయి ఎవరో ఉన్నారు కదా, నన్ను మ్యాచెస్ చూద్దామనే కదా? అది కాదు బాబు, చూడటానికి ఒట్టమ్మాయికుడిలా ఉన్నావు. చేసుకునేదాన్నైనా కొంచెం గట్టిదాన్ని చేసుకో, అప్పుడే నువ్వు బతకగలవు.